వెల్కమ్ టు ద హెలర్స్ టీవీ. ఇంతకు ముందు సెషన్లో సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్కి సంబంధించిన డెరివేషన్ పార్ట్స్ అనేవి డిస్కస్ చేశాను. సో ఈ వీడియోస్లో సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్లో అడిగే క్వశ్చన్స్ కావచ్చు, సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అనేవి జనరల్గా అడుగుతారు, అవి ఎలా సాల్వ్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా ఈ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బిఫోర్ దట్ ఒక బీమ్ ని తీసుకున్నప్పుడు, ఒక సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ తీసుకున్నప్పుడు బేసిక్ గా బీమ్స్ ఉన్న ప్రాపర్టీస్ ని గాని అబ్జర్వ్ చేసామంటే, this is the overall depth D width B. ఒకవేళ reinforcement అనేది ప్రొవైడ్ చేస్తే, and one more thing, I am assuming it as a simply supported beam. So simply supported beams తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే టెన్సైల్ పోర్షన్ అనేది బాటమ్ లోనే జనరేట్ అవుతుంది. సో బాటమ్ లో రీఇన్ఫోర్స్మెంట్ మాత్రమే ఉందనుకుంటున్నాను. దట్ ఈస్ ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ టెన్షన్ సెంటర్ ఆఫ్ ది రీఇన్ఫోర్స్మెంట్ వరకు ఫ్రమ్ ది అవుటర్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ వస్తే, సో దిస్ ఇస్ ద ఎఫెక్టివ్ డెప్త్ D అండ్ సెంటర్ ఆఫ్ ద రీఇన్ఫోర్స్మెంట్ పోర్షన్ నుంచి tensile outermost portion వరకు distance, effective cover D dash, and ఈ distance వచ్చి clear cover C అనే సింబల్స్ తోటి ఇన్ జనరల్ నేను ఆ టర్మినాలజీ అనేది కన్సిడర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మనకు సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ సెషన్ లో ఎలాంటి ప్రాబ్లం అడిగినా సరే ఈ పారామీటర్స్ మాత్రమే ఐడెంటిఫై చేయమంటారు. అండ్ వన్ మోర్ థింగ్, న్యూట్రల్ యాక్సిస్ సమ్వేర్ ఎక్కడ ఉంటుంది, ఈ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ని క్యాల్కులేట్ చేయమంటారు. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీస్ టర్మినాలజీ, బీమ్స్ లో ఇస్తున్న ఈ పారామీటర్స్ అన్నింటినీ కూడా ఒకవేళ మనకు ప్రాబ్లంలో ఇచ్చేసి ఫర్దర్ గా మనల్ని ఏమైనా కనుక్కోమంటే moment of resistance or ultimate moment of or limiting moment of resistance అనేది క్యాలిక్యులేట్ చేయమని అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ either mu moment of resistance or limiting moment of resistance. సో ఈ రెండింటికి సంబంధించిన ఫార్ములాస్ ఆల్రెడీ మనము ప్రీవియస్ సెషన్ లో దాని డెరివేటివ్ పార్ట్ చూసాము. IS 456-2000 కోడల్ ప్రొవిజన్ లో పేజ్ నెంబర్ 96 లో ఈ ఫార్ములాస్ అనేవి సింగిల్ రీఇన్ఫోర్స్డ్ బీమ్ కి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఆ ఫార్ములాస్ ని బేస్ చేసుకొని ఆ ఫార్ములాలో ఉన్న టర్మినాలజీని మనకి ఇచ్చిన డేటాలో ఏవైతే ఉన్నా అవన్నీ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఒకవేళ అడిషనల్ గా ఏమన్నా టర్మినాలజీస్ ఏమన్నా యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ లో అడిగితే, ఫస్ట్ థింగ్ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్, న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటారు. అండ్ వన్ మోర్ థింగ్, అది అండర్ రీఇన్ఫోర్స్డ్ బీమా, ఓవర్ రీఇన్ఫోర్స్డ్ బీమా, లేదంటే బ్యాలెన్స్డ్ సెక్షన్ అనేది కూడా ఐడెంటిఫై చేయమంటారు. అండర్ రీఇన్ఫోర్స్డ్ ఆర్ ఓవర్ రీఇన్ఫోర్స్డ్ ఆర్ బ్యాలెన్స్డ్ సెక్షన్. అండర్ రీఇన్ఫోర్స్డ్ గానీ ఓవర్ రీఇన్ఫోర్స్డ్ గానీ బ్యాలెన్స్డ్ సెక్షన్ అనేది చెక్ చేయమంటారు. సో అది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, XU మాక్సిమం న్యూట్రల్ యాక్సిస్ డెప్త్. సో ఎంత వరకు ఆ సెక్షన్ అనేది బ్యాలెన్స్డ్ సెక్షన్ గా ఉంటుంది అనేది ఐడెంటిఫై చేయడం అనేది XU max, దట్ ఈస్ ద మాక్సిమం న్యూట్రల్ యాక్సిస్. ఈ మాక్సిమం న్యూట్రల్ యాక్సిస్ అటైన్ అవడం తోటి, సో దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ balanced section.
సో ఎక్కడైతే స్టీలు కాంక్రీటు రెండు ఎగ్జాక్ట్ గా ఒకే పొజిషన్ లో ఫెయిల్ అవుతున్నాయో ఆ ఫెయిల్ అవుతున్న పోర్షన్ ని బ్యాలెన్స్డ్ సెక్షన్ అనే టెర్మినాలజీ తోటి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రక్చర్ ని తీసుకున్నాను, ఆ స్ట్రక్చర్ లో ఒక బీమ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఆ బీమ్ యొక్క పోర్షన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోడ్ అనేది అప్లై అయితే ఆ లోడ్ వల్ల డిఫ్లెక్షన్స్ కానీ లేదంటే ఫర్దర్ గా ఏమన్నా అడిషనల్ డెవలప్మెంట్స్ ఏమన్నా జరిగి స్ట్రక్చర్ అదర్వైజ్ ఆ బీమ్ అనేది ఫెయిల్ అవుతుంది అనుకుంటే ఎయిదర్ ఆ బీమ్ లో ఉన్న స్టీల్ అయినా ఫెయిల్ అవ్వచ్చు, ఫస్ట్ కాంక్రీట్ అయినా ఫెయిల్ అవ్వచ్చు. బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే స్టీలు కాంక్రీటు అట్ ఏ టైం ఒకే పొజిషన్ లో ఫెయిల్ అయితే ఆ సెక్షన్ ని బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటాం. బట్ ప్రాక్టికల్ గా ఒక బ్యాలెన్స్డ్ సెక్షన్ డిజైన్ చేయడం అనేది ఇంపాసిబుల్. అండ్ నెక్స్ట్ టర్మినాలజీస్ ఆర్ అండర్ రిన్ఫోర్స్డ్, ఓవర్ రిన్ఫోర్స్డ్. అండర్ రిన్ఫోర్స్డ్ అంటే ఒక స్ట్రక్చర్ లో ఆ నేమ్ టర్మినాలజీలోనే ఇండికేట్ చేస్తుంది అండర్ రిన్ఫోర్స్డ్. సో స్టీల్ అనేది కొంత తక్కువగా ఉంటుంది. స్టీల్ యొక్క ఫెయిల్యూర్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టీల్ ఎప్పుడైతే ఫస్ట్ ఫెయిల్ అవుతుందో స్టీల్ లో జనరల్ గా ఫెయిల్ అయ్యే ముందు డిఫ్లెక్షన్స్ అనేవి హెవీగా జరుగుతాయి. కాంక్రీట్ తో కంపేర్ చేసుకుంటే స్టీల్ లో ఒకవేళ ఫెయిల్యూర్ జరిగితే ఆ డిఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువగా కనిపించి మ్యాగ్డ్ ఐ తోటి ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో స్టీల్ ఫస్ట్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయ్యే ముందు ఆ స్టీల్ అనేది ఎలాంగేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి స్టీల్ ఎలాంగేషన్ జరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా ఆ స్టీల్ కి అటాచ్ అయిన కాంక్రీట్ కూడా ఎంతో కొంత ఎలాంగేట్ అవడానికి ట్రై చేస్తుంది. సో ఆటోమేటిక్ గా కాంక్రీట్ లో ఎలాంటి ఎలాంగేషన్స్ అనేవి జరగవు కాబట్టి ఆ స్టీల్ తో అటాచ్ అయ్యి మాక్సిమం ఆ డిఫ్లెక్షన్ అనేది అటైన్ అవడం వల్ల టెన్సైల్ పోర్షన్ లో ఉన్నటువంటి ఆ కాంక్రీట్ లో క్రాక్స్ అనేవి ఫామ్ అయ్యి ఈజీగా స్ట్రక్చర్ ఫెయిల్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేయగలం. ఓవర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్ కి వస్తే స్ట్రక్చర్ లో బీమ్ లో ఉన్నటువంటి కాంక్రీట్ ఫస్ట్ ఫెయిల్ అవుతుంది, నెక్స్ట్ స్టీల్ అనేది ఫెయిల్ అవుతుంది. ఎప్పుడైనా సరే కాంక్రీట్ ఫస్ట్ ఫెయిల్ అయింది అంటే కాంక్రీట్ లో మైన్యూర్ క్రాక్స్ అనేవి ఫామ్ అవ్వాలి అన్నా సరే ఎలాంగేషన్ అనేది ఎంతో కొంత జరగాలి. బట్ స్టీల్ ఫెయిల్ అవ్వట్లేదు కాబట్టి స్టీల్ లో ఎలాంటి ఎలాంగేషన్స్ అనేవి ఫామ్ అవ్వట్లేదు కాబట్టి స్టార్టింగ్ లో కాంక్రీట్ లో ఒకవేళ ఫెయిల్ అయినా సరే ఆ క్రాక్స్ అనేవి చాలా మైన్యూర్ క్రాక్స్ అనేవి ఫామ్ అయ్యి ఫెయిల్యూర్ అనేది మ్యాగ్డ్ ఐ తోటి కనిపించదు. అండ్ వన్ మోర్ థింగ్, కంప్లీట్లీ ఆ క్రాక్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఫైనల్ గా కాంక్రీట్ అనేది ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతుంది. సో వితౌట్ ఎనీ ఇండికేషన్ అండ్ వితౌట్ ఎనీ ఫెయిల్యూర్ ఇండికేషన్ అనేది ఎక్కడ కనిపించదు. డైరెక్ట్ గా కాంక్రీట్ మొత్తం ఒకసారి కొలాప్స్ అయిపోతుంది. స్టీల్ మాత్రం అదే పొజిషన్ లో స్టేబుల్ గా నిలబడి ఉంటుంది. సో ఇలాంటి స్ట్రక్చర్స్ తో మాక్సిమం ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సో బెటర్ వీ హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్ అండర్ రీన్ఫోర్స్డ్ సెక్షన్. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే స్టీల్ ఫెయిల్ అవుతుంది, నెక్స్ట్ కాంక్రీట్ అనేది ఫెయిల్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. సో దట్ ఈస్ అండర్ రీన్ఫోర్స్డ్. ఎక్కడ కూడా మనము ఓవర్ రీన్ఫోర్స్డ్ అనేది ఎక్కడ ప్రొసీడ్ అవ్వకూడదు. నెక్స్ట్ వన్ బ్యాలెన్స్డ్ సెక్షన్. బ్యాలెన్స్డ్ సెక్షన్ లో కూడా మాక్సిమం 100% మనము బ్యాలెన్స్ సెక్షన్ ప్రొవైడ్ చేయడానికి ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ కాబట్టి సో బ్యాలెన్స్డ్ సెక్షన్ ఒకవేళ ప్రొవైడ్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ అ బెటర్ వన్. బట్ బ్యాలెన్స్డ్ సెక్షన్ ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు కాబట్టి సో వీఆర్ నాట్ ప్రొసీడింగ్ ఫర్ బ్యాలెన్స్డ్. బెటర్ వీ హ్యావ్ టు డిజైన్ an under reinforced section only. So that is the basic thing. Next one, factor of safeties koste concrete ki oka factor of safety untundi, steel ki oka factor of safety untundi. Concrete ki maximum factor of safety అనేది ప్రొవైడ్ చేస్తాం. రీజన్ ఏంటంటే ఈవెన్ అజంప్షన్స్ లో కూడా ఇంతకు ముందు డెరైవ్ చేసిన ప్రాబ్లమ్స్ లో కూడా డెరివేషన్ లో కూడా మాక్సిమం మనం కన్స్ట్రక్ట్ చేసింది 0.446 FCK అంటే అప్రాక్సిమేట్లీ 44.6% ఆఫ్ క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ మాత్రమే లోడ్ ని తీసుకుంటుంది అనే అనాలిసిస్ లో మాత్రం డిజైన్ చేస్తున్నాం. రీజన్ ఏంటంటే స్టీల్ వచ్చేసి ఫ్యాక్టరీ మేడెడ్, అది ఎక్కడో మేడ్ అయి వస్తుంది, దాంట్లో మాక్సిమం వాయిడ్స్ ఫామ్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. కాంక్రీట్ అనేది ఫీల్డ్ లో మిక్స్ చేసి ప్లేస్ చేస్తాం కాబట్టి డెఫినెట్ గా దాంట్లో ఎంతో కొంత ఎర్రర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ ఎర్రర్స్ అనేవి మేజర్ ఎర్రర్స్ గా ఒకవేళ ఫామ్ అయ్యాయి అంటే లైక్ సరిగా మిక్స్ అవ్వకపోవడము, వాటర్ అనేది ఎక్కువగా యాడ్ అవ్వడము, లేదంటే శాండ్ అగ్రిగేట్స్ సిమెంట్ ప్రపోర్షన్ అనేది కొంత వేరియేట్ అవ్వడము, అది 100% కన్ఫర్మ్ గా
ఎగ్జాక్ట్గా మిక్స్ అవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ పాసిబుల్ వన్. సో ఏదో ఒక పాయింట్ దగ్గర ఆర్ ఏదో ఒక పోర్షన్ దగ్గర ఆ మిక్సింగ్ అనేది ప్రాపర్గా జరగలేదు అంటే డెఫినెట్గా స్ట్రక్చర్లో క్రాక్ అనేది అదే పోర్షన్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో బెటర్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ మోర్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ కాంక్రీట్ అండ్ లెస్ ఫర్ స్టీల్. అండర్ రిన్ఫోర్స్డ్ సెక్షన్ మనకు జనరల్గా అడిగే యూనివర్సిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, అదర్వైజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, అది ఓవర్ రిన్ఫోర్స్డ్ అండర్ రిన్ఫోర్స్డ్ క్యాలిక్యులేట్ చేయమంటారు. సో XU max మ్యాక్సిమం న్యూట్రల్ యాక్సెస్ పోర్షన్ దగ్గర మనకు బ్యాలెన్స్డ్ సెక్షన్ అనేది అచీవ్ అవుతుంది. సో అలాంటప్పుడు XU max తెలుస్తుంది. XU దట్ ఈస్ ద యాక్చువల్ న్యూట్రల్ యాక్సెస్. యాక్చువల్ న్యూట్రల్ యాక్సెస్ అనేది మ్యాక్సిమం న్యూట్రల్ యాక్సెస్ కంటే ఎక్సెస్ గా ఉంది అంటే ఇక్కడ ఎక్కడో సమ్వేర్ XU max ఉంటుంది. ఈ XU అనేది స్టీల్ పోర్షన్ లోకి వచ్చేస్తుంది, అంటే టెన్సైల్ పోర్షన్ లోకి వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా సరే న్యూట్రల్ యాక్సెస్ ఒక పోర్షన్ లోకి ఎంటర్ అయింది అంటే సో ఆ పోర్షన్ లోనే మాక్సిమం మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది, అదర్వైజ్ మాక్సిమం ఏరియా ఉంది అనేది కన్సిడరేషన్ లోకి ఇన్ జనరల్ ప్రొసీడ్ అవుతాం. సో టెన్సైల్ పోర్షన్ లోకి వచ్చింది కాబట్టి సో డెఫినెట్లీ స్టీల్ పోర్షన్ అనేది మాక్సిమం ఉంది అనేది దాని మీనింగ్. సో స్టీల్ పోర్షన్ ఎక్కువ ఉంది అని అంటే ఫస్ట్ ఏది ఫెయిల్ అవుతుందంటే కాంక్రీట్ ఫెయిల్ అవుతుంది, నెక్స్ట్ స్టీల్ ఫెయిల్ అవుతుంది. సో దిస్ కుడ్ బి an over reinforced. For example, XU less than XU max వచ్చింది అంటే ఇట్ మీన్స్ XU అనేది XU max కంటే తక్కువ ఉంది అంటే కంప్రెసివ్ పోర్షన్ లోకి వెళ్తుంది. సో దిస్ ఇస్ టెన్సైల్ పోర్షన్ అనుకుంటున్నాను, దిస్ ఇస్ కంప్రెసివ్ పోర్షన్ అనుకుంటున్నాను. కంప్రెసివ్ పోర్షన్ లోకి వెళ్ళింది అంటే కంప్రెసివ్ పోర్షన్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంది, టెన్సైల్ పోర్షన్ యొక్క రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంది. సో ఫస్ట్ ఏది ఫెయిల్ అవుతుంది అంటే టెన్షన్ లో ఉన్న స్టీల్ ఫెయిల్ అవుతుంది, నెక్స్ట్ కాంక్రీట్ ఫెయిల్ అవుతుంది. సో దిస్ కేస్ విల్ బి అండర్ రిన్ఫోర్స్డ్. ఎగ్జాక్ట్ గా XU ఈక్వల్స్ టు XU max, దట్ ఈస్ బ్యాలెన్స్డ్. సో అది అండర్ రిన్ఫోర్స్డ్ ఓవర్ రిన్ఫోర్స్డ్ బ్యాలెన్స్డ్ సెక్షన్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ న్యూట్రల్ యాక్సెస్ డెప్త్. ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ప్రాబ్లంలో విడ్త్ ఇచ్చేసాడు. Width of beam is some 250 millimeters or 25 centimeters. Overall depth ఇచ్చేసారు, that is 500 millimeters, and effective depth ఇచ్చారు, otherwise clear cover ఇచ్చారు. Clear cover is 30 mm. diameter of bar ఇచ్చేసారు, otherwise area of steel in tensile portion ఇచ్చేసారు. area of steel that is 316 mm diabars అని ఇచ్చారు అనుకుంటున్నాను. dia indicates that is the diameter of steel bar. 316 mm diabars ఇచ్చారు. So indirectly it says it is the diameter 16 mm. సో ఇది డేటా ఇచ్చినారు. ఈ డేటాని బేస్ చేసుకొని అల్టిమేట్లీ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ XU. XU క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏదర్ అది అండర్ రిన్ఫోర్స్డ్ ఓవర్ రిన్ఫోర్స్డ్ బ్యాలెన్స్డ్ సెక్షన్ అనేది ఐడెంటిఫై చేయాలి. బిఫోర్ దట్ మెటీరియల్స్ వచ్చేసి M25 ఇచ్చారు. ఇట్ ఇండికేట్స్ క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ FCK is 25 Newton per mm square megapascals. Fe 415 స్టీల్ ఇచ్చారు, దట్ ఈస్ Fy 415 Newton per mm square. సో దీనికి పేజ్ నంబర్ 96 లో మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా అవైలబిలిటీలో ఉంది. సో దట్ ఈస్ XU by D ఈక్వల్స్ టు 0.87 FyAST divided by 0.36
FCK B into D. So D and D will get cancelled. XU 0.87, FY is 415, AST is 3, 16 mm dia bars ఇచ్చారు కాబట్టి so area will be pi by 4 into diameter square divided by 0.36, FCK is 25, width is 250. So from this we can able to calculate that XU also. If we solve this, we may get 32.26 millimeters of depth. From page number 70 for FE 415, page number 70 lo FE 415 steel ki XU max by D values already ichinaru, that is 0.48 ichinaru. So e expression nunchi XU max will be 0.48 D. So D calculate cheyali first, and D calculate cheyalante, so D ravalante we have to calculate D dash. Remember D dash ravali ante clear cover C telusu plus half of the diameter. ఈ diameter లో center నుంచి calculate చేస్తున్నాం కాబట్టి so that is half of the diameter. So 30 ఇచ్చారు, 16 by 2, it will be 38 mm. So D will be capital D minus D dash. Capital total depth లో నుంచి effective depth అనేది తీసేస్తే, effective cover అనేది తీసేస్తే effective depth అనేది వస్తుంది. So we know that it is 500 minus 38, it will be 462 mm. So that is the effective depth. 0.48 into 462, 221.76 mm. So from these two values we can say it is XU less than XU max. So from the previous relations we can conclude it is an under reinforced section. So this is the way that how we can able to calculate whether it is an under reinforced or over reinforced section. Under reinforced or over reinforced అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు.